మరి ఇంకేమైనా తినొచ్చా డాక్టర్? ఇంకేం తింటావయ్యా? నా బుర్ర తింటున్నావు కదా, అది సరిపోదా నీకు? అసలు ఏం జరిగిందంటే అన్నా ఫ్లాష్ బ్యాక్. ఎలా ఉంది అజయ్? మోషన్స్ తగ్గినాయా? కడుపులో నిబ్బాయి కానీ ఏమీ లేదు కదా, అంత బాగానే ఉంది కదా? ఓకేనా అంతానే? బాగానే ఉంది. సాయిరామ్. సరే అయితే నేను ఒక వారం రోజులకి మందులు రాసిస్తా, అవి వాడితే పూర్తిగా తగ్గిపోద్ది. ఓకేనా? కాకపోతే టాబ్లెట్లు వేసుకునేటప్పుడు కడుపులో మంటగా ఉంది. టాబ్లెట్లు వేసుకుంటే కడుపులో మంటగా ఉంది, అవును. అంతే కదా? కొంచెం కొబ్బరికాయ నీళ్ళు తాగు, కడుపులో మంట తగ్గిపోద్ది. అంతేగాని టాబ్లెట్లు వాడటం మానకూడదు, అర్థమైందా? కొబ్బరికాయ నీళ్ళు తాగు, కడుపులో చల్లగా ఉంటది. అంటే కొబ్బరి నీళ్ళు నాకు జలుబు చేస్తుంది. కొబ్బరి నీళ్ళు జలుబు చేస్తుందా? అయితే మజ్జిగ తాగు, బాగుంటది. అంటే మా అమ్మ ఊరు డాక్టర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ అమ్మ మజ్జిగ ఇవ్వదా? కొన్ని బార్లీ తాగుతావా? నాకు నచ్చదు డాక్టర్. పోనీ మంచినీళ్ళు అన్న తాగుతావు బాబు? తాగుతాను డాక్టర్. అన్నయ్య బతికించాడు. సరే, ఈ టాబ్లెట్లు వాడు, వారం రోజులు తగ్గిపోతుంది. వెజిటేబుల్స్ తినొచ్చా డాక్టర్? వెజిటేబుల్స్ శుభ్రంగా తినచ్చయ్యా. వెజిటేబుల్స్ ఏం ఇబ్బంది ఏమీ లేదు. సొరకాయ తిని శుభ్రంగా. సొరకాయ అంటే సొరకాయ మెత్తగా ఉంటుంది కదా అని తిన్నాను డాక్టర్. కొన్ని పొట్లకాయ తింటావా? అంటే వాతం చేస్తుంది కదా అని అది కూడా తిన్నాను. కొన్ని బీరకాయ తినవయ్యా. బీరకాయ నేను చిన్నప్పటి నుంచి నచ్చదు డాక్టర్. మరి ఇంకేం తింటావు? ఆకుకూరలు తినొచ్చా డాక్టర్? ఆకుకూరలు అన్నీ తినొచ్చు, శుభ్రంగా తినొచ్చు. ఆకుకూరలు నేను తోటకూర, పాలకూర అన్ని తినొచ్చు. అంటే చిన్నప్పటి నుంచి నాకు అలర్జీ డాక్టర్. మరి నాన్ వెజ్ తినొచ్చా డాక్టర్? నాన్ వెజ్ అసలు తినకూడదు. నాన్ వెజ్ తింటే వేడి చేస్తుంది, అసలు నాన్ వెజ్ అనేది తినకూడదు. మరి కోడిగుడ్లు? ఎగ్ వైట్ తీసుకో, ప్రోటీన్. ఎగ్ వైట్ శుభ్రంగా తినొచ్చు, నీకే ఇబ్బంది లేదు. మరి ఇంకేమైనా తినొచ్చా డాక్టర్? ఇంకేం తింటావయ్యా? నా బుర్ర తింటున్నావు కదా, అది సరిపోదా నీకు? అది సరిపోదా నీకు?